ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. सर एक सर बाइक सर ओके ना कुछ नहीं बैक है ना हां चल ओके सर अना కొంచెం ముందు Honorable Chief Minister, Honorable Minister, all the dignitaries, ఇక్కడికి వచ్చిన పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. టుడే we have signed 3 MOUs. One MOU is for the port development. KCZ port is coming up, so between Department of Ports, Government of Andhra Pradesh, concession and development agreement is being signed. Already port has been awarded to GMR SEZ, which they will be starting the work very shortly. Second MOU is for the gas. We have formed a AP Gas Development Corporation, which has already started laying the gas pipeline from Kakinada to Visakhapatnam. So that part of that gas would be given to KCZ also. So that is the second MOU. And perhaps the most MOU and the biggest investment is from Haldia Petrochemicals. So they are setting up a petrochemical refinery and a cracker unit here with the KCZ. So that has been signed. Now I would request Honorable Chief Minister to say a few words on this auspicious occasion. మల్లికార్జునరావు గారు మాట్లాడతారు పోర్టు గురించి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం గారికి, యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అధికార ఎమ్మెల్యేస్ గారికి అండ్ అదర్ మై కొలీగ్స్కి అండ్ బ్యూరోక్రట్స్ అండ్ అదర్ పీపుల్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం ఈ రోజుని ఈ కాకినాడ సీ పోర్టు ఇది very deep port and also with a innovatively we are special economic zone ఈ పోర్టు మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీన్ని విత్ ఇన్ 6 months స్టార్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీన్ని ఆయిల్ బెర్త్ అదర్ ఆల్ లేటెస్ట్ ఎమ్యూనిటీస్ పెట్టుకొని వీఆర్ కీపింగ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ కింద దీన్ని ఇచ్చేస్తున్నాం. ఈ పోర్ట్ రావడం వల్ల ఇప్పుడు ఈ రోజున MOU సైన్ చేశారు. మన హాల్దియా రిఫైనరీ కెమికల్స్ వాళ్ళు రిఫైనరీ క్రూడ్ టు పెట్రోకెమికల్ పెట్టాలని ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్లో ఓన్లీ 4 plants ఉన్నాయి రిఫైనరీ. జనరల్గా రిఫైనరీ నుండి డీజిల్ నాప్తా తీసి తర్వాత పెట్రోకెమికల్ చేస్తారు, కానీ ఫస్ట్ టైం వాళ్ళు క్రూడ్ నుండి డైరెక్ట్ పెట్రోకెమికల్స్ వాడడానికి చేస్తున్నారు. దాన్ని మేము గవర్నమెంట్ మా సపోర్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ రావడానికి మేము ఎన్నో ఇదిన్నా కూడా ఎన్నో రావడానికి చేసి ఇక్కడ పెట్టడానికి చేస్తారు. దాన్ని 60,000 crores ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒకసారి ఈ పోర్టు వచ్చిందంటే మొత్తం ఏరియాని అన్ని మొత్తం కంప్లీట్గా అది డెవలప్మెంట్ అవుతుంది. మన సీఎం గారు 98లో మన హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్ ఉంటేనే మొత్తం డెవలప్ అవుతుంది అనుకొని ఆ రోజు 99లో బిల్డింగ్ చేశాను. ఆ రోజున ఓన్లీ 7 aircraft ఉండేవి. ఈ రోజుని 500 aircrafts ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ ఈ రోజు డెవలప్మెంట్ అయితే ఆ రోజు దూరదృష్టిలో విజనరీ లీడర్షిప్ తీసుకొని దాన్ని ఆ రోజున ఆయన కంటిన్యూస్గా పర్స్ చేసి ఆ రోజున ఎలాగైతే ఎయిర్పోర్ట్ చేసి మొత్తం తెలంగాణ హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే అసలు ఎన్ని వేల కోట్లు జీడిపికి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత అవుతుందంటే బికాజ్ ఆ విజనరీ లీడర్షిప్ దీనివల్ల సేమ్ దీన్ని కమర్షియల్ పోర్ట్ కింద చేసి ఈ పోర్ట్ని కాకినాడలో పెట్టడం వల్ల కాకినాడ వెస్ట్ గోదావరి మొత్తం ఎకనామిక్ డెవలప్మెంట్ అయ్యి కొన్ని వేల జాబులు నెక్స్ట్ కొన్ని లక్షల కోట్లు ఈ ఒక్క జీడిపికి ఇదో దీన్ని ఎంత క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేం. రాబోయే నెక్స్ట్ 4-5 yearsలో దీన్ని మొత్తం ఈ 2 జిల్లాల్లోని ఇది హ్యూజ్ డెవలప్మెంట్ జరుగుతుందని నేను ఇచ్చేసిన. దేనికి మాకు దీన్ని కమర్షియల్ పోర్ట్ చేసినందుకు గవర్నమెంట్కి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక ధన్యవాదాలు. ఇది ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ ఎలాగైతే మొత్తం ఎకానమీ చేంజ్ చేసిందో ఈ పోర్టు కూడా అదే దృష్టితోని ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నేను ఆల్ మై విషెస్ టు హాల్దియా రిఫైనరీ సెట్టింగ్ హియర్ he came in the right time to because of the visionary leadership,
the lot of is pursuing. It has come this one. This is a huge investment, almost 60,000 crores. ఇది వచ్చిందంటే